హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 9 బస్. సార్ వచ్చేసారు. నమస్కారం. ఇప్పుడు సండే వచ్చే నేను సాటర్డేనే వచ్చా అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్ లో ఒక బిగ్ బాంగ్ పేలింది, అందుకే సాటర్డే కూడా ఒక ఎలిమినేషన్ జరిగింది. అరే నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. ఆ వ్యక్తి ఎవరంటే, ఈ హౌస్ లోకి వెళ్లే ముందు ఒక 20 కుందేళ్లు ఒక తాబేలు వెళ్తుందని అందరూ అనుకున్నారు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. నేనండి చాలా తక్కువ తాబేలు అని. కానీ ఆటకు కావాల్సింది అరుపులు కేకలు కాదు, ఆట కావాలి. ఆట ఏంటో ఆడి చూపించాడు. ఎక్కడ కనిపించట్లేదు. సరే సరే, లెట్స్ వెల్కమ్ సుమన్ శెట్టి. సుమన్ అన్న రా అన్న. ట్రెండింగ్ గా ఒకటి చెప్పనా? ఒరే రారా బండోడా. నువ్వు నిలబడలే. కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తున్నావు, ఓవర్ యాక్షన్ తగ్గించు. లేకపోతే ఒక్కడ వచ్చావే. అన్నయ్య రాలేదా? అన్న కాలేదు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం. ఈ సినిమాలకు బాగుంటుంది కాదన్నా. అధ్యక్ష బజ్లో ఏ క్వశ్చన్ అడిగినా, బజ్లో ఏ క్వశ్చన్ అడిగినా నా సొంత ఆన్సర్ చెప్తానని, నా సొంత ఆన్సర్ చెప్తానని దండం పెడతాను రా. నువ్వేం చెప్తే చేస్తా. అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పమన్నా చెప్పను. ఏడు సమన్ అన్నయ్య. అన్నా అసలు ఈ హౌస్ లో ఇన్ని రోజులు ఉంటావని అనుకున్నావా? నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. లేదన్నా. నువ్వు ఎందుకున్నావో నీకు తెలుసా? మీకు చెప్తే తెలుస్తుంది. ఇప్పుడే కదా బయటకు వచ్చాను. యాక్చువల్ గా మేము కూడా అనుకోలేను అన్నాళ్ళు ఉంటావని. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. నేనే కాదు, ఆడియన్స్ కూడా అనుకోలే. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. యాక్చువల్గా నేను వెళ్ళిపోతాను అని అనుకున్నాండి, కానీ 14 వారాలు అసలు ఏం జరిగింది, ఎందుకున్నావు? ఏంటోనండి అలా కుదిరేసింది. ఈ కారణం చేత నేను ఉన్నాను అనేదన్నా ఒక ఐటమ్ నీకు ఏదైనా అనిపించింది? ఒకటి ఏదన్నా నేను ఎలాగుంటానో బయట ఇక్కడ కూడా అలాగే ఉన్నానన్న. ఆ ఒరిజినాలిటీ నచ్చే ఇంకా ఉంచారని. పతి ఇదే డైలాగు. చిన్న వీడియో క్లిప్ ఉంది, చూపిస్తాను. అది చాలా దూరం వెళ్ళింది. అసలు నువ్వు ఉండటానికి రీజనే ఆ సిచ్యువేషన్ అని చూడండి. ఈ వీడియో నా జీవితంలో ఒక స్కిప్ చేయలేని యూట్యూబ్ యాడ్ లాగా తయారైంది. ఆ ఒక్క వీడియోతో బిగ్ బాస్ లో నీ జర్నీయే మారిపోయింది. నాకే సుమను ఇంత అమాయకుడా? అరే నేను అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. ఎక్కడ నొక్కితే ఇది బయటకు వచ్చిందో కూడా తెలియనంత అమాయకుడు. ఇలాంటి అమాయకుడికి కూడా సపోర్ట్ చేయకపోతే వేస్ట్ మనం అనే పరిస్థితికి తీసుకొచ్చేవాడు. ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? సున్నితత్వానికే అమ్మమ్మ లాంటోడు. నిజంగా చెప్తున్నా, ఆ ఒక్క వీడియో నీ జర్నీలో ఎంత మార్పు తీసిన. 14 వారాలకు లాక్కొచ్చి మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. నీకు తెలుసా ఈ వీడియో వల్ల ఏమన్నా? అసలు తెలీదండి, తెలీదు నాకు. ఆ వీడియో వల్లే నా లైఫ్ మారిందంటే 14th వీక్ వరకు ఉన్నానంటే. ఎందుకు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి? ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు రా. 2 weeks 3 weeks గేమ్ ఆడలేదు. ఇంకా నువ్వు ఇంకా ఆడాలి. మాట్లాడడం తక్కువ అని అందరూ నన్ను అన్నారన్న. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి అన్న. నిజంగా చెప్తున్నా, ఎవరు ఎలాగో నాకు తెలియదు, కానీ నేను మాత్రం బయట ఎలాగుంటానో ఇక్కడ అలాగే ఉన్నానన్న. మీరు ఓట్లేసి గెలిపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్కి నిజంగా చాలా థ్యాంక్స్. చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను మీకైతే, అన్డౌటెడ్లీ. 15th వీక్ వరకు ఉండలేకపోయాను, టాప్ 5లో ఉండలేకపోయాను. దానికి చూసాము, బౌండింగ్ చూసాము, అన్నీ చూసామన్న. చిన్న చిన్న పాయింట్లు కూడా తీసుకొని నామినేషన్ చేస్తున్నారు. నాకు అది అర్థం కాలే. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? అక్కడ మాట్లాడాలి మనం, అక్కడ నామినేషన్ చేయాలి. కరెక్టే, కానీ మరి ఎలా అన్నావో తెలుసా?
ఎన్ని 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 దారుణాలు సార్. సొమ్ము డార్లింగ్ అన్నదని నచ్చలేదని నామినేషన్ చేసావు సంజనాని. ఇదెక్కడ దారుణం అయ్యా బాబు. రెండోది అసలు అది మరీ అరాచకం. డెమాన్ గండి నువ్వు మరీ బాగా కాంపిటేటివ్గా తయారవు. నువ్వు అది హౌస్లో వద్దు, నువ్వు వెళ్ళిపో. హెల్త్ వీక్ ఉంది, అందుకే హెల్త్ వీక్ ఉంటే బాగా చేసుకుంటాడు వాడు. నువ్వు బాగా ఆడతావు కాబట్టి నువ్వు దొబ్బేనంటావు. అవన్నీ అతను అనలేదు కదా. నాకు అన్నట్టు అనిపిస్తుంది సార్, మీకు అనిపించకపోవచ్చు. ఇంక వేరే ఏంది పెట్టడానికి కనపడలే నీకు, అందుకని ఈ పాయింట్ కనపడిందని పెట్టేశావు. భరణి గారిని ఎప్పుడైనా చేసావా? లేదన్నా. ఎందుకని? నాకు పాయింట్స్ ఏం లేవన్నా బన్నీ గారి మీద పాయింట్స్ లేవు. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఇమ్ముని కూడా నేను చేయలేదు. ఎందుకు ఎక్కువ సంజనాన్ని చేసినట్టున్నావు కదా? నన్ను బాగా ఇరిటేట్ చేసేదన్న ఆవిడ. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. అన్నప్పుడు నాకొక్కడికే కాదు, సుమ్ము డార్లింగ్ అంటే నాకొక్కడికే కాదు, హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇరిటేషన్. ఆవిడ మాట్లాడితే అందరూ వెళ్ళిపోయావు నా పక్క నుంచి. నీకు తెలియదురా బాబు, ఇడు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. నువ్వు డార్లింగ్ అన్నందుకు వేసావనంటే, నువ్వు నా చెయ్యి మీద ముద్దు పెట్టవు నాకు నచ్చలేదని వేస్తే ఏం చేసేవాడివి? మీరు అప్పుడు చెయ్యందుకు ఇచ్చారా అని అడుగుతా. కానీ ఓ మాట అన్నావు, ఆవిడ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు రీ ఎంట్రీలా వస్తుందయ్యా రంగులు మార్చే అవసరం వెళ్ళి. ఏనలేదన్నా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇప్పుడు మనకి నచ్చదు అన్నప్పుడు డ్రాప్ అయిపోవాలి. డార్లింగ్ నచ్చిన వాళ్ళతోనే కదా అలా ఉంటారు. నాకు నచ్చలేదు అన్నప్పుడు చేస్తా ఉంటారు ఫ్రెండ్స్. ఆడికి మూల శంక ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా? మనోడికి అర్థం కానట్టు ఉంది. ఆ డిస్కషన్ ఇంకోటి అడుగుదాం అనుకుంటాను. అన్న డెమాన్ ఆ రీతు గోలింది ఇప్పుడు వరకు కూడా నాకు తెలియదు అన్న వాళ్ళు గోల్ ఏంటన్నది. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఫ్రెండ్షిప్ అంటారు. చూసే వాళ్ళకి అలాగే అనిపించింది అంటావా? ఏమో అన్న మరి బయటికి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి చెప్పు. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా పాజిటివ్ గా వెళ్ళొచ్చు, నెగిటివ్ గా వెళ్ళొచ్చు. నీకు ఎలాగెళ్ళింది? నాకు తెలిసి నెగిటివ్ గానే వెళ్ళి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అన్న. అదే నాకు నెగిటివ్ కనపడుతాను నీలో. ఎందుకన్నట్టు నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు ఇప్పుడు ఏమనిపించింది అసలు? నాకైతే అలవాటు అయిపోయిందన్న వీళ్ళు గొడవ. ఓకే ఇంకా మొదలవ్వలేదు ఏంటని చూసేవాళ్ళు వీళ్ళు గొడవ. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? బెడ్స్ 5 ఉండేవి, షేరింగ్ బెడ్. అతను నేను ఫస్ట్ నుంచి డే 1 నుంచి కలిసే పడుకునేవాళ్ళని, కలిసే ఉండేవాళ్ళని. ఆ దామగాడు నేను ఎంత అఫెక్షనేట్ గా ఉండేవాళ్ళు. ఓకే కొంచెం ఓకే. మధ్యాహ్నం కూడా ఉంది తిను. ఫస్ట్ 2 వీక్స్ చాలా బాగా ఆడాడు కదా. అవును అవును. తర్వాత నువ్వేం చెప్పలేదా? ఎందుకు ఇలా వాళ్ళతో నీకేం పని మనకేం పని అని నువ్వేం అనలేదా? ఆయన ఎవడలా పోతే మనకేంటి, మనవేంటో మన పనేంటో అన్నట్టు ఉండాలి కదూ. నాకు ఇంకొక సందేహం, నాన్న అన్న ఈ బాండేజ్ లో ఏది కరెక్ట్? ఊరికేమని డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. కరెక్ట్ అన్న, అన్న రిలేషన్ కరెక్ట్ అన్న. గేమ్ కోసం అని గేమ్ కోసం మాట్లాడారు కదా వచ్చిన వాళ్ళందరూ కూడా. చాలా మంది ప్రతి ఒడు బయట జనం పేరు చెప్పి లోపల వాడు ఏమనుకుంటున్నాడో చెప్పి కూడా పక్కన పెట్టేశారు కదా అన్న. కూడా చూసాం కదా మనం చాలా సార్లు. వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మాత్రం భరణి గారు భరణి సార్ అనేది. ఆయన సంగతి మీకు తెలవదు, ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. రెస్ట్ తీసుకోమని అసలు డిమాండ్ నువ్వు డామినేట్ చేయడం ఏంటి సుమన్? ఎందుకంటే గేమ్ ఆడట్లేదు, టాస్క్ ఆడట్లేదు, నువ్వేం పీకావు? ఏమి ఆడట్లేదు. భరణి గారికి కూడా రిబ్బు దెబ్బతింది. ఆయన ఆడలేకుండా 1 వీక్ కూర్చున్నాడు. అప్పుడు చెప్పలేదు నేను. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కానీ చాలా పెద్ద తప్పు చేసావు సుమన్. ఎవరు చేయకూడని తప్పు చేసావు నువ్వు బిగ్ బాస్. ఎందుకు చేసావు అలా? తప్పు ఏంటో చెప్తాను అన్న. బాత్రూమ్ దగ్గర బాబాయ్ వద్దు బాబాయ్, పాయింట్కి రా. నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు. ఇలా ఉంటే ఎలా బతుకుతావా? ఏం చేసావు నువ్వు? నువ్వేమీ చేయలా. మరి అదే కదా మజాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లా మజాక్ ఇంకొకసారి ఏకరాను. అంటే ఇలా ఏమో ఉంటే ఎలాగా? నువ్వు చెయ్యిందాన్ని నువ్వు ఎందుకు భయపడతావు? ఏమో కొడితే కలిగే నొప్పి కంటే భయంతో కలిగే నొప్పేరా పెద్దది. ధైర్యంగా వెళ్ళరా. ఎవరు బనానా అన్న? ఎవరు బన్నన్న? ఎందుకు నీ పిల్లకి ఆయన చేతిలో పెట్టా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? సంజనాన్ని తీసావు. లేదన్న, ఇంకా నేను పాయింట్స్ ఇచ్చానన్న.
అది కూడా ఆయన ఇమ్మంటే ఇచ్చావు. అల్లుడు కాకపోతే NTR అల్లుడు కాక అవును మీకు చూసాను నేను కానీ అన్ని నాకు చూసాను. సంజన గారిని ఇవ్వాలని ఉంది. ఏంటి అని అడిగాను. నేను అడిగానన్న. ఎందుకు అతను ఎందుకు అడగాలి మనం? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. సంజన 3వ వారంలో చెప్పింది నీకు, అన్న అలా కాదన్నా, ఈ హౌస్ లో నీకు స్టాండ్ లేదు, అండర్స్టాండింగే లేదని చెప్పి. అలా ఉండొద్దు సుమాన్. రే నీకు దండం పెడతాను నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు 14 వారాల తర్వాత కూడా ఒక క్లారిటీ, ఒక స్టాండు లేనప్పుడు ఈ హౌస్ లో ఎందుకు ఇతను అని అనుకున్నారేమో ఆడియన్స్. అవసరం మనకి ఏంటి మన కళ్యాణ్ను తనుజ వాళ్ళిద్దరూ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకొక అడ్డమైన క్వశ్చన్లు అడగకుండా రా ఇంకొక పాయింట్కి రా. అదే లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫ్రెండ్స్ అండి అన్న. అంతకుముందు ఏమైంది? రేపు ఎవరు వస్తారంటావు? నాకు తెలిసి మా డార్లింగ్ సంజన వస్తారని అనుకుంటున్నాను. ఓహో అది అవదమ్మా. ఆవిడ నిన్ను డార్లింగ్ అంటే తప్పు, నువ్వు మాత్రం ఆమె డార్లింగ్ అనొచ్చా? ఇది మాత్రం 2 సార్లు అండి. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఆమె చెప్పారు కాబట్టి నేను డార్లింగ్ సంజన గారు అని అన్నాను. ఫినాలేలో నీతో డాన్స్ చేస్తాంది కదా, నేను చేస్తున్నాను. మరి అప్పుడు ఏం చేస్తావు? డార్లింగే డార్లింగే అంటావా? కామెడీలు వద్దు సార్. నాగరాజు గారు మీకు దండం పెడతాం, మీరు కామెడీలు చేయకండి, సీరియస్ గా మాట్లాడండి. వెరిగా నువ్వే చెప్పావు కదా, నా తర్వాత తనే వస్తా బయటకని. చూద్దాం ఎవరు వస్తారో చూద్దాం. ఎప్పుడూ లేదన్న అలాగా. టాప్ 5లో ఉంటావని కానీ టాప్ 2లో ఉంటావని కానీ. టాప్ 5లో ఉంటానేమో నేను అనుకున్నాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నీ గురించి ఆడియన్స్ చాలా చాలా ఫన్ ఎక్స్పెక్ట్ చేశారు సుమా, కానీ నువ్వేమో వాళ్ళని బాగా డిసప్పాయింట్ చేశావు. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. ఇప్పుడు మీ ఆవిడ ఇంటికి వెళ్ళాక ఏంటి ఆవిడ డార్లింగ్ అన్న నిన్ను, ఏముంది మీ ఇద్దరి మధ్యలో అని అడిగితే ఏం చెప్తావు? ఏముంది మీరు చూసారు కదా. ఎమ్ముకి బ్యాంకాక్ తీసుకెళ్తాను మాట ఇచ్చావు అంట కదా. ఏంటి మసాజ్ లేని అన్నా అని ఇవన్నీ వస్తాయన్నా వద్దన్నా. చూసినవులు అమ్మో అన్నో ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఇలాగే నీతిగా నిజాయితీగా ఉండు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సెకండ్ ఇన్నింగ్స్ కుమ్మే అంతే. థ్యాంక్ యూ. ఓకే ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.